వీవర్స్ అందరికి నమస్తే. నేను మీ పిట్టల రవి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు 10 సంవత్సరాల తర్వాత జరుగుతా ఉన్నాయి. 2014లో జరిగిన ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ 2019లో జరగాల్సి ఉండే, కానీ బీజేపీ పార్టీ అక్కడ ఎన్నికలు జరపకుండా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ని కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా, లడాక్ ని ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఎన్నికలు జరగాలని పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేసినా గానీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లిన సందర్భంలో 2024 సెప్టెంబర్ లోపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు అల్టిమేట్ ఇచ్చిన తర్వాత ఈ సెప్టెంబర్ లో ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. 3 విడతలుగా అక్కడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొదటి విడత సెప్టెంబర్ 18వ తారీఖున జరిగితే, రెండో విడత సెప్టెంబర్ 25వ తారీఖున జరగబోతా ఉంది. మూడో విడత అక్టోబర్ 1వ తారీఖున జరగబోతుంది. అయితే సెప్టెంబర్ 18వ తారీఖు జరిగిన మొదటి విడతకి సంబంధించి ఇప్పుడు సంచలనమైన విషయాలు ముందుకు వస్తా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అక్కడ ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది నిర్ణయించే కీలకమైన స్థానాలన్నీ కూడా ఈ మొదటి ఫేజ్ లో ఉన్న వాటినే ఉన్నవి అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు మీడియాలో ప్రచారం వచ్చింది. అది వాస్తవ విషయాలు కూడా. అయితే మొదటి ఫేజ్ లో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ మొదటి ఫేజ్ లో జరిగిన ఎలక్షన్స్ ఏ కూటమికి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీ గెలవబోతా ఉంది, అక్కడున్న ప్రజల మూడ్ ఎలా ఉంది అనే విషయాల మీద మనం పూర్తి స్థాయిగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, 2019లో కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం 370 ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. అక్కడ అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి. రెఫరెండం ఒక రకంగా మాట్లాడాల్సి వస్తే కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ ని రద్దు చేసిన దానికి ఒక రెఫరెండంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ ఎలక్షన్స్ లో ప్రజలు పాల్గొన్న తీరును మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఫేజ్ 1 లో జరిగిన ఎలక్షన్ లో మొత్తం 24 సీట్లకి ఎలక్షన్స్ జరిగినాయి. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటని చూసినప్పుడు ఎన్నికల ఓటింగ్ శాతం నమోదు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. వాస్తవంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎన్నికల కమిషన్ ప్రకటించిన దాని ప్రకారం రికార్డు ఓటింగ్ జరిగింది. 60.65% ఓటింగ్ లో ప్రజలు పాల్గొనడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనలేదు. వాస్తవంగా లోక్సభ ఎన్నికల్లో 58.46% ఓటింగ్ నమోదు, అదే పెద్ద రికార్డ్ అనుకున్న సందర్భంలో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ప్రజలు ఓటింగ్ సెంటర్లకు వచ్చి, పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారంటే ఎందుకు పాల్గొన్నారు, ఎవరికి అనుకూలంగా ఓటేశారు, ఎవరికి వ్యతిరేకంగా ఈ ఓటు పడింది, అసలు ప్రజలు ఇంత స్వచ్ఛందంగా ఎలా ఓటు వేయగలిగారు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో సంచలనంగా మారిన పరిస్థితి. అయితే ఈ ఓటింగ్ సరళిని అన్ని రాజకీయ పార్టీలు, అక్కడ పోటీ చేసిన పార్టీలన్నీ కూడా తమకే అనుకూలంగా ఉంటదని కూడా విశ్లేషించుకుంటున్న ఈ సందర్భంలో అసలు వాస్తవ విషయాలు ఏంటి, ఏ పార్టీ వైపు అక్కడ మొగ్గుంది, ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం ఒకసారి ఇప్పుడు పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి ఒక అంశాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం 90 సీట్లు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంటే అవి 2 ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ 2 ప్రాంతాలు చూసినప్పుడు ఒకటి జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తర్వాత కాశ్మీర్ కి సంబంధించి 47 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు కూడా వచ్చినాయి. వాస్తవంగా జమ్మూలో మెజారిటీ హిందూ జనాభా ఉంటది. తర్వాత కాశ్మీర్కి వస్తే ముస్లిం మెజారిటీ జనాభా ఉండే ప్రాంతాలుగా గుర్తింపు పొందినాయి. అయితే మొదటి విడతలో 24 సీట్లకు జరిగిన ఎలక్షన్స్ లో జమ్మూ ప్రాంతం నుంచి 8 సీట్లకి, కాశ్మీర్ ప్రాంతం నుంచి 16 సీట్లకి ఎన్నికలు జరిగినాయి. అయితే ఈ 24 సీట్లలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరి ప్రభావం ఎంత ఉందనేది ఇప్పుడు మనం ఎలక్షన్ అయిపోయింది కాబట్టి దీని గురించి ఒక మాటల్లో చూడాల్సిన అవసరం. అంటే దీనికంటే ముందు 2014లో జరిగిన ఎలక్షన్స్ లో ఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలిచినాయి అనేది కూడా ఒకసారి మనం వివరాలను పరిశీలిస్తే, ఆ ఎన్నికల్లో PDP ముఫ్తీ పార్టీ ఏదైతే ఉందో, మహమ్మద్ ముఫ్తీ పార్టీ ఏదైతే ఉందో ఆమె ఎక్కువ సీట్లు గెలవడం జరిగింది. 28 సీట్లు PDP పార్టీ గెలిచింది. తర్వాత బీజేపీ 25 సీట్లను గెలవడం జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్
15 సీట్లను గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను గెలవడం జరిగింది. సిపిఎం 1 సీట్ని గెలవడం జరిగింది. ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలిచారు. ఆ రకంగా హంగు అసెంబ్లీ అనేది 2014 వచ్చిన సందర్భంలో విచిత్రంగా వాస్తవంగా టీడీపీ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున ఎన్నికల్లో ప్రచారం చేసి గెలిచిన పార్టీ చివరికి బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని 2014 ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ పీడీపీ సంబంధించిన కూటమి. కానీ 2018లో ఈ కూటమి కూలిపోయింది. తర్వాత రాష్ట్ర విభజన జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ పార్టీలు అంటే గతంలో ఎలక్షన్స్ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అవే ప్రభావం ఉందా అనేది మనం ఒకసారి చూస్తే వాస్తవంగా ఈ ప్రాంతంలో అంటే 24 సీట్లు ఇప్పుడు మొదటి ఫేజ్ లో జరిగిన దాంట్లో ఏ పార్టీ గతంలో ఎన్ని సీట్లు గెలిచింది అనేది చూసినప్పుడు ఎవరి ఆధిపత్యం ఎక్కువ ఉంది అనేది మనం చూసినప్పుడు స్పష్టంగా 24 సీట్లకు సంబంధించిన దాంట్లో టీడీపీ ఆధిపత్యం ఉన్నది. గతంలో 11 సీట్లు టీడీపీ గెలిచింది. తర్వాత బీజేపీ 4 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 4 సీట్లు గెలిచింది. సిపిఎం 1 సీటు గెలిచింది. ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ 1 సీటు గెలిచిన పరిస్థితి. అంటే స్పష్టంగా 2014లో ఇప్పుడు మొదటి విడతలో జరిగిన 24 అసెంబ్లీ ప్రాంతాల్లో టీడీపీ పార్టీ ఆధిక్యంలో ఉంది అనేది స్పష్టంగా ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? అక్కడున్న గతంలో ఆధిపత్యం ప్రదర్శించిన టీడీపీ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. అయితే ఇక్కడ కూటములు కూడా పెద్ద ఎత్తున జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజకీయాలను ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ కొన్ని కూటములు కూడా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన అవి మొదటి విడతలో కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి. అసలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల్లో ఏ కూటములు ఇప్పుడు అక్కడ ఏర్పడ్డాయి, వాటి యొక్క నేపథ్యం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూస్తే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ కలిపి ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. అదే సందర్భంలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తున్నాం అనేది ప్రకటిస్తుంది. కానీ వీరిని గెలవాలి, ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకోవాలనే కారణంతో వ్యూహాత్మకంగా కొన్ని పొత్తులకు అక్కడ తెరలేపింది. బీజేపీకి కొన్ని బి టీమ్స్ లాంటి పార్టీలు కూడా చాప కింద నీరులాగా లేదు ముసుగు రహస్యంగా మిత్రులుగా ఏర్పడ్డాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. వాస్తవాలను కూడా ఇప్పుడు ఎన్నికల సందర్భంగా లేదా సీట్లకు పోటీ చేసిన సందర్భంగా అక్కడ కనిపిస్తుంది. అయితే బీజేపీకి బి టీములుగా ఉన్న పోటీ చేసిన దాంట్లో రషీద్ ఇంజనీర్, బారాముల్లా ఎంపీ సీటు గెలిచిన రషీద్ ఇంజనీర్ ఏఏపీ పార్టీ. అదే సందర్భంలో జమాతే ఇస్లామీ వాస్తవంగా ఇది ఉగ్రవాద సంస్థగా ఉంది. 1987లో ఎలక్షన్స్ లో పాల్గొని తర్వాత ఎన్నికల్ని బహిష్కరించిన పార్టీ. కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాలి, కాశ్మీర్ అసలు భారతదేశంలో ఉండకూడదనే ఒక వేర్పాటువాద సంస్థ. వాస్తవంగా చెప్పాలంటే రషీద్ ఇంజనీర్ కూడా ఈ ఉగ్రవాదులకి ఆయుధాలు సప్లై చేస్తున్న పేరుతోటి 5 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వ్యక్తి. పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా జైల్లో నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి. కాబట్టి ఉగ్రవాద భావాలున్న సపరేట్ వేర్పాటువాద భావాలున్న పార్టీలకి బీజేపీ గెలవటం కోసం వాటిని ఒక పావుగా వాడుకుంటుందనే విమర్శలు కూడా బీజేపీ కూటమి ఉన్నది. తర్వాత టీడీపీ అక్కడ సింగిల్ గా పోటీ చేస్తున్న పార్టీ ఉంది. మిగతా చిన్న చితక పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. అయితే ప్రధానమైన పోటీ ఎలా ఉంది, అసలు ఏంటి అనేది ఒకసారి చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన పోటీ జరిగినట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాశ్మీర్ ప్రాంతంలో ప్రధానంగా బీజేపీ పార్టీ వీక్. జమ్మూ ప్రాంతంలో అంటే ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బీజేపీ వీక్ గా ఉంది. జమ్మూలో హిందూ ప్రజలున్న ప్రాంతంలో బీజేపీ ఆధిపత్యంలోకి రావడానికి అవకాశం ఉంది. దాన్ని మనకి స్పష్టంగా చూడొచ్చు. మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మొత్తం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 5 పార్లమెంటు సీట్లు ఉంటే 5 పార్లమెంట్ సీట్లో బీజేపీ కేవలం 2 పార్లమెంటు సీట్లకే పోటీ చేసింది. 3 పార్లమెంట్ సీట్లు అసలు పోటీ కూడా చేయని పరిస్థితి. ఎందుకు చేయలేదంటే అది కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న 3 పార్లమెంట్ సీట్లలో బీజేపీ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి బీజేపీ ఓడిపోద్దనే కారణంతో అసలు జమ్మూ ప్రాంతంలో 2 సీట్లకు పోటీ చేసింది. ఆ ఉదయ్పూర్ సంబంధించిన 1 సీటు, తర్వాత జమ్మూ సీట్ ని బీజేపీ గెలుచుకుంది. కానీ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న అనంతనాగ్ సీటు గాని, తర్వాత బారాముల్లా సీటు గాని, శ్రీనగర్ సీటు గాని పోటీ చేయని పరిస్థితి కూడా ఉంది. అక్కడ అనంతనాగుని ఎన్సీ గెలుచుకుంది నేషనల్ కాన్ఫరెన్స్. పీడీపీ ముఫ్తీని కూడా అక్కడ ఓడించడం అనేది జరిగింది.
తర్వాత బారాముల్లా సీటు రషీద్ ఇంజనీరు ఒమర్ అబ్దుల్లాని ఎన్సీని ఓడించిన పరిస్థితి ఉంది. ఆ రకంగా ఎన్సీ 2 పార్లమెంట్ సీట్లు, ఇండిపెండెంట్ 1 పార్లమెంట్ సీటు, బీజేపీ 2 పార్లమెంట్ సీట్లు గెలిచిన పరిస్థితి. ఈ పార్లమెంటు యొక్క ఎన్నికలు చూసినా, పోటీలు చూసినా, బీజేపీ ఇప్పుడు అసెంబ్లీలో పోటీ చేస్తున్న దాని ప్రకారం చూసినా, జమ్మూలో ఉన్న 43 సీట్లకి పోటీ చేస్తున్న బీజేపీ 47 సీట్లున్న కాశ్మీర్ ప్రాంతంలో మాత్రం 19 సీట్లకే పోటీ చేస్తుంది. ఇక్కడ రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే ఎవరైతే రషీద్ ఇంజనీర్ ఉన్నాడో, రషీద్ ఇంజనీర్ కి సంబంధించిన సీట్లను చూస్తే రషీద్ ఇంజనీర్ కూడా దీంట్లో కీలకంగా పోటీ చేస్తున్న పరిస్థితి. రషీద్ ఇంజనీరు మొత్తం జమ్మూ ప్రాంతం సంబంధించిన 47 దాంట్లో రషీద్ ఇంజనీరు కొన్ని కీలకమైన స్థానాల్లో పోటీ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ పోటీ చేస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైందంటే అక్కడ పీడీపీ కానీ ఎన్సీ కానీ ఒక పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసినాయి. ఏంటి అంటే ముస్లింలో ఉన్న కాశ్మీర్ లో ఉన్న ఎవరికైతే పీడీపీకి ఎన్సీకి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ రషీద్ ఇంజనీర్ ను ఉపయోగించి, లేదు జమాతే ఇస్లామీ వేర్పాటు సంస్థని ఇండిపెండెంట్ల ద్వారా పోటీ చేయడాన్ని ఉపయోగించి అక్కడ సీట్లని గెలవకుండా చేయడం ద్వారా, లేదా సీట్ల పంపకాలు జరగడం ద్వారా ఏ పార్టీకి ఆధిపత్యం రాకుండా అక్కడ చూసుకొని జమ్మూలో అత్యధిక సీట్లు గెలిచి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి అధిపతి కావాలి, లేదా అధికారంలోకి రావాలి అనేది స్పష్టంగా బీజేపీ వ్యూహంలోకి కనిపిస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పోటీ చేయలేదు. దానిలో భాగంగానే మొదటి విడతగా జరిగిన ఇప్పుడు 24 సీట్లు అవుతుందో, ఈ 24 సీట్లకు సంబంధించి బీజేపీ అన్ని సీట్లకు పోటీ చేయట్లే, కేవలం 8 సీట్లకు మాత్రమే బీజేపీ పోటీ చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎన్సీ పంచుకొని కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా ఉంది. అయితే ఈ కూటములు, ఈ పార్టీలు, ఓటింగ్ జరిగిన తీరు మొత్తంగా మనకి చూస్తే అర్థమయ్యేది ఏంటంటే అక్కడ స్పష్టంగా ఎన్సీ, కాంగ్రెస్, సిపిఎం కూటమికి ఆధిపత్యం వచ్చే అవకాశం ఉంది. ఈ 24 సీట్లలో ఈ పార్టీలకు సంబంధించిన కూటమే అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇది ఎలా చెప్తున్నాం? ఓటింగ్ జరిగిన తీరును బట్టి మనం చెప్తున్నాం. అదే సందర్భంలో ఈ మధ్య జరిగిన పార్లమెంటు ఎలక్షన్లకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఇప్పుడు మనకి ప్రధానంగా జరుగుతున్న ఈ మొదటి విడతలో సౌత్ కాశ్మీర్ అనేది కీలకమైన ప్రాంతాలుగా ఉంది. ఇది ఉగ్రవాద కేంద్రంగా ఉన్న ప్రాంతం. ఈ సౌత్ కాశ్మీర్ కి సంబంధించి 16 సీట్లు ఉన్నాయి. ఈ 24లో సౌత్ కాశ్మీరే 16 సీట్లు. ఈ 16 సీట్లో గతంలో పీడీపీ పార్టీ ఏతుందో అది ఎక్కువ సీట్లను గెలిచిన పరిస్థితి కూడా ఉంది. పీడీపీ దాని హిస్టరీ మొత్తం చూసుకుంటే దాని మొత్తం పుట్టుపూర్వకాలు కూడా అక్కడి నుంచే ఉన్నాయి. 99లో అది 10 సీట్లు గెలిచింది. తర్వాత 2008లో 12 సీట్లు గెలిచింది. మొన్న 2014 ఎలక్షన్ లో కూడా 11 సీట్లు గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ కాశ్మీర్ అనేది పీడీపీ పార్టీ కంచుకోట. కానీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో అది బీజేపీతో గతంలో 14లో గెలిచి 18 వరకు ప్రభుత్వంలో ఉండటం వల్ల ప్రజల్లో దాని పట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అది తీవ్రంగా ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొని మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో బారాముల్లా సీటు, వాస్తవంగా బారాముల్లా సీటు సంబంధించిన గానీ, లేదా అనంతనాగ్ సీటు, ప్రధానంగా అనంతనాగ్ సీటుకి సంబంధించిన మొత్తం ఈ ఏరియాకి సంబంధించిన అన్ని అసెంబ్లీ స్థానాలన్నీ దాంట్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి ప్రాంతంలో అనంతనాగ్ దాంట్లో ఉన్న 16 సీట్లు సౌత్ కాశ్మీర్ లో పీడీపీ ముఖ్యమంత్రి ముఫ్తీనే పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ప్రాంతంలో మొత్తం 16 సీట్లలో 11 సీట్లలో ఎన్సీ ఆధిపత్యాన్ని సంపాదించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎన్సీ కాంగ్రెస్ పొత్తుంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రజాభిప్రాయం చూసినా, ఇప్పుడు ప్రస్తుత ప్రజాభిప్రాయం చూసినా కానీ స్పష్టంగా అక్కడ 24 సీట్లు ఏదైతే ఉందో ఆ 24 సీట్లలో ఈ మొదటి విడతలో ఎన్సీ, కాంగ్రెస్, సిపిఎం సంబంధించిన కూటమి విజయ అవకాశాలు ఉండేది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే సిపిఎం. ఈ సిపిఎం సంబంధించి యూసుఫ్ తరగామి గత 4 సార్లుగా కుల్గాం నియోజకవర్గం నుంచి గెలుస్తున్న పరిస్థితి. అది వేర్పాటువాద అనేక రకాల వేర్పాటువాద శక్తులు సిపిఎం ని గెలవకుండా చేసిన 4 సార్లు గెలిచి ఇప్పుడు 5వ సారి అక్కడ పోటీ పడతా ఉంది. ఆ సిపిఎం తరగామి మీద జమాతే ఇస్లామీ సంస్థ ఇప్పుడు అక్కడ ఒక ఇండిపెండెంట్ ని పెట్టింది. ఒక తీవ్రవాద వేర్పాటువాద ఉన్న ఒక ఇండిపెండెంట్ కి మద్దతు ఇస్తున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ మన నామినేషన్ కి జనం వచ్చిందని చూస్తే అక్కడ ఖచ్చితంగా సిపిఎం గెలవడానికి అవకాశం ఉంది. అయితే రషీద్ ఇంజనీర్ కి బీజేపీకి జమాతే ఇస్లామీకి సంబంధాలు ఉన్నాయని వస్తున్న ఆరోపణలో
బీజేపీ కొట్టి పారేస్తున్నా గానీ దానికి కావాల్సిన అంశాలు కొన్ని చూసినప్పుడు రషీద్ ఇంజనీర్ గతంలో పార్లమెంట్ లో బారాముల్లాకు పోటీ చేసినప్పుడు కూడా తను బెయిల్ అప్పీల్ చేస్తే రాలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో రషీద్ ఇంజనీర్ కి 22 రోజుల పాటు బెయిల్ రావటం జరిగింది. రషీద్ ఇంజనీర్ బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టిండు కాశ్మీర్ ప్రాంతంలో. ఎవరిని తిడుతున్నాడు, ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అని పీడీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఎన్సీని టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడు. అంటే ఈ పార్టీలో ఓడించడమే ఆయనకు టార్గెట్ గా బీజేపీ పెట్టినట్టు అనిపిస్తుంది. అదే సందర్భంలో జమాతే ఇస్లామీ పోటీ చేసినవి కూడా ఎన్సీ మీద, పీడీపీ మీద, కాంగ్రెస్ మీద తప్ప బీజేపీకి సంబంధించి కూడా అది టార్గెట్ చేసే పరిస్థితిలో లేదు. అక్కడ ఈ రకంగా బీజేపీ ఒక ఉగ్రవాదులకు అనుకూలంగా వాస్తవంగా పాకిస్తాన్ లో కాశ్మీర్ ని కలపాలని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఎన్నికల్లో గెలవటం కోసం కూడా వాళ్ళ పావుగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి ఇప్పుడు ఈ మొదటి ఫేజ్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొన్ని నినాదాలు ఇస్తుంది బీజేపీ. హిందూ ముఖ్యమంత్రి కావాలి, తర్వాత ఎస్సీ ఎస్టీలకి మేము రిజర్వేషన్లు ఇచ్చినాం కాబట్టి మమ్మల్ని గెలిపియాలి, 370 ఆర్టికల్ వల్ల లాభం జరిగింది అంటున్నారు. కానీ ఈ 3 నినాదాలు కూడా వాళ్ళు ఫెయిల్ అవుతున్న పరిస్థితి. 370 ఆర్టికల్ వల్ల భూముల మీద అధికారాన్ని అక్కడ కోల్పోయారు. మిగతా వాళ్ళు వచ్చి అక్కడ భూములు కాశ్మీర్ లో కొనుక్కున్నారు. ఆ అభివృద్ధి పేరుతో అక్కడ మొత్తం ధ్వంసమైంది కాశ్మీర్. నిరుద్యోగ సమస్య పెరిగింది. వీటన్నిటిని పరిష్కారం లభిస్తుందని చెప్పింది కానీ బీజేపీ అవేమీ తేల్చలేకపోయిన పరిస్థితి. హిందూ ముఖ్యమంత్రి గతంలో హర్సింగ్ కూడా హిందూ ఉన్నాడు. అప్పుడు వాస్తవంగా కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలపాలి అని చెప్పిన వ్యక్తి, మన భారతదేశంలో విలీనానికి ఒప్పుకోని వ్యక్తి. అట్లాంటి హిందూ ముఖ్యమంత్రి అనే నినాదాన్ని వాళ్ళు తీసుకొని ప్రజల మధ్య విభేదాలు తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచమంటుంది. 16 సీట్లు ఉన్నాయి వాస్తవంగా, 9 ఎస్సీ, మిగతాది ఎస్టీ 7. ఈ సీట్లలో మేము ఖచ్చితంగా గెలుస్తాం, మేము రిజర్వేషన్లు చేసినాం కాబట్టి అనేది బీజేపీ చెప్పుకుంటుంది. కానీ వాస్తవంగా మన పార్లమెంటుకు ఎలక్షన్ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్లలో వచ్చిన మెజారిటీని ఒకసారి మనం చూస్తే అక్కడ మొత్తం 16 దాంట్లో బీజేపీ కేవలం 6 సీట్లలో మాత్రమే మెజారిటీ వస్తే ఎన్సీకి 7 సీట్లలో మెజారిటీ వచ్చింది, కాంగ్రెస్ కి 2 సీట్లలో మెజారిటీ వచ్చిన పరిస్థితి. కాబట్టి ఎస్సీ ఎస్టీ మంత్రం కూడా పనిచేయని పరిస్థితి. ఓవరాల్ గా ఫస్ట్ ఫేజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్షన్ చూస్తే బీజేపీ ఆశలు గల్లంతైనాయి. బీజేపీ అక్కడ హిందూ ముఖ్యమంత్రి ప్రయోగం, 370 ఆర్టికల్ ప్రయోగం, ఉగ్రవాదులను ఉపయోగించుకోవటం, ఎన్నికల కమిషన్ ఉపయోగించుకోవటం, ఎన్ని చేసినా గానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తోటి ఫస్ట్ పేజ్ లో కాంగ్రెస్, ఎన్సీ, సిపిఎం సంబంధించిన కూటమికి ఎడ్జ్ ఉంటుంది అనేది మనకి స్పష్టంగా ప్రజల ఓటింగ్ లో పాల్గొన్న దాన్ని బట్టి అర్థమవుతా ఉంది.